భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే రిఫైనరీని మచిలీపట్నం ప్రాంతానికి తెచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే రిఫైనరీని మచిలీపట్నం ప్రాంతానికి తెచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ 3 రాష్ట్రాలను పరిశీలిస్తూ ఉండగా అందులో ఏపీ కూడా ఉందని వివరించారు. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోందని, ఈ ప్రాజెక్టు కోసం 50,000 కోట్లు ఖర్చు చేరినట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రిఫైనరీ కోసం బీపీసీఎల్ ఏపీ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీలలో ఎమ్మెల్యేలను కలుపుతూ పోతూ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఏర్పరిచారని, అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. కూటమి ఎంపీగా విజయం సాధించిన అనంతరం తొలిసారి విచ్చేసిన బాలశౌరికి టీడీపీ, జనసేన శ్రేణులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా అలాగే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎలక్షన్స్ చూస్తూ ఉంటాం. గెలుపు ఓటములు సహజం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దీన్ని గెలుపు ఓటముల కంటే కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నతమ్ముళ్ళు కానీ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, ఈ శాసనసభ్యులు అరాచకాల్ని అరికట్టాలి అనేటువంటి ఒక కసి మీద ఎలక్షన్స్ చేశారు, ఓట్లు వేశారు. నేను మొట్టమొదటి నుంచి కూడా అన్నిటికంటే మచిలీపట్నం అసెంబ్లీలో ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పేసి నేను అందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. మీరు అనుకోవచ్చేమో పెనమలూరు నియోజకవర్గంలో 59,000 వచ్చినాయి కదా అని చెప్పి. కానీ అక్కడ 2,40,000 ఓట్లు పోలైతే 59,000 వచ్చినాయి. కానీ ఇక్కడ 1,60,000 చిల్లర పోలైతే 52,000 మెజార్టీ వచ్చింది. దాన్ని బట్టి చూస్తే ఆ రేంజ్లో చూసుకుంటే దాదాపు ఇక్కడ 60,000 చిల్లర మెజార్టీ ఉండాలి. ఇక్కడ బందర్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. అరాచకం, అన్యాయం, దౌర్జన్యం, కేసులు పెట్టించటం, మితిమీరిన అవినీతి, వీటినన్నిటినీ కలిసి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇవన్నీ అందరూ గుర్తించాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇంతింత మెజార్టీలు భారీ ఎత్తులో గెలిపించారు. దాన్ని ఏదో మనం
అహంకారం భావంతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రజలు మా మీద పెట్టినటువంటి ఒక బాధ్యతగా గుర్తిస్తాను నేనైతే మాత్రం. ఎంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారో అంత బాధ్యత ప్రజలు మా భుజస్కంధాల మీద పెట్టినట్టు అర్థం. ఎలక్షన్స్ వేరు, పార్టీలు వేరు, అభివృద్ధి వేరు. ఇప్పుడు అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఒక అవగాహనతోటి విషయాన్ని అర్థం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతోటి కానీ మంత్రులతోటి కానీ అనేక పర్యాయాలు కలిసి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తేవటంలో పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యత నేను నెరవేరుస్తానని దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను. భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వై నాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వై నాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ, ఇండస్ట్రియల్ హబ్, ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి వై నాట్ మచిలీపట్నం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తా. ఆ మాట మీద నిలబడి ఉంటా. అదేవిధంగా నేషనల్ హైవేస్ గురించి ఉన్నాయి. అలాగే మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైన్ ఉన్నాయి. అదే రకంగా అనేకమైనటువంటి నేను 2 రోజుల ముందు పేపర్లో కూడా యాడ్లు ఇచ్చాను. నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి నా ఆలోచనతో, పెద్దల యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి, మీ అందరి దీవెనలతోటి అవన్నీ ఒక 4 రోజులు అటో ఇటో ఉండొచ్చు, కానీ ఒక చక్కగా దాన్ని కూడా తీర్చిదిద్దాం అనేటువంటి ఆలోచన నాకుంది. అదే రకంగా మచిలీపట్నంలో ఒక ప్రాపర్ ఇలాంటిది గెస్ట్ హౌస్ లేదు. నేను వచ్చేటప్పుడే చూసుకుంటా, ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా నాకు ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ బిల్డింగు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఈ 2 కలిసి ఎలా పడితే అలా కాకుండా మంచిగా ఒక సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఈ 2 కలిపి ఒక మంచి గెస్ట్ హౌస్ కడితే ఎలా ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, రేపు పోర్ట్ రాబోతూ ఉంది, అనేక ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందబోతూ ఉంది. సో అనేకమైనట్టు 2-3 మీటింగ్ హాల్స్, అదే రకంగా ఎవరన్నా వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు స్టే చేయటానికి వీలుగా ఉండే విధంగా ఈ స్థలం ప్లస్ పక్కన ఉన్నటువంటి స్థలం 2 కూడా కలిపి ఒక మంచి గెస్ట్ హౌస్ కడితే ఎలా ఉంటుందన్నటువంటి ఆలోచన. దాన్ని కూడా ఇంకొకటి ఏంటంటే అదృష్టం, మన శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది బందర్ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని గ్రామ మాజీ సర్పంచ్ మట్టా నాంచారయ్య ఆరోపించారు.
ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని గ్రామ మాజీ సర్పంచ్ మఠాన్ అంచారయ్య ఆరోపించారు. మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ జెండా స్తూపాన్ని బుధవారం అర్ధరాత్రి టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. గత 3 పర్యాయాలుగా వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని శాసనసభ్యుడిగా ఎన్నికైన గ్రామంలో ఉన్న టీడీపీ జెండా స్తూపం జోలికి వెళ్లలేదని నాంచరయ్య గుర్తు చేశారు. స్తూపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఎన్ గొల్లపాలెం మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలో అర్ధరాత్రి 1:00 సమయంలో తెలుగుదేశం పార్టీ వారు లేదా జనసేన పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మని పడేసి వాళ్ళు క్షణికానందం పొందుతున్నారు. ఏదైనా ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలిచిన వారు ప్రజలకి మంచి చేయాలి, ఓడిపోయిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యలు లేవనెత్తారు. ఇది ఆనవాయితీ. గెలిచిన కానించి కూడా ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, నియోజకవర్గం కానివ్వండి, గ్రామాల వారికి కానివ్వండి, ఎక్కడైనా సరే పార్టీ దిమ్మలు పగలగొడటం లేదా ప్రభుత్వ భవనాల్లో శిలాపలకాలు పగలగొట్టడం, ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయటం, ఈ రకమైన హేయమైన చర్యలు వీటిని తీవ్రంగా ఎస్ఎన్ గొల్లపాలెం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా గ్రామంలో చూసుకున్నట్టయితే మంచి మ్యాండేట్తో మెజారిటీతో గెలిపించారు. గెలిపించిన దానికి ప్రజలకి సేవ చేయండి. ఎవరైనా కూడా మేము ఇన్ని చేసామంటే మాకన్నా ధీటుగా పరిపాలన చేయండి. మీకు మంచి చేస్తారో లేకపోతే మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కంటే మరింత మంచి చేస్తారని మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు ఈ రకమైన దుర్మార్గమైన చర్యలు, మీరు ఈ దిమ్మలు పగలగొట్టడం వలన, రాళ్ళు పగలగడం వలన ఈ పేదవాడి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో నుంచి మీరు ఎవరో కూడా పార్టీని తీసేయలేరు అనేది గుర్తెరగాలని చెప్తూ ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలో నిన్న అర్ధరాత్రి 1:02 ఆ మధ్యలో ఈ టీడీపీ సానుభూతి పరులు మరి జనసేన సానుభూతి పరులు తెలియదు కానీ ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దిమ్మను ఈ రకంగా ధ్వంసం చేసి వాళ్ళు సునకానందం పొందుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు కూడా మేము పరిపాలన చేసాం. ఆ దిమ్మ పక్కనే ఒకసారి మీరు వీడియో చూపించండి ఒకసారి. అదిగో టీడీపీ దిమ్మ ఉంది అక్కడ. అసలు దాని ఇంతవరకు మేము ఎటువంటి టచ్ చేయడం కానీ ఒకసారి చూపించండి సార్. 15 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ. అది దాని మీద ఇంతవరకు ఒక చొక్క ఇంకేయడం కానీ ఏం కానీ ఇంతవరకు మేము చేయలేం. ప్రజలు మనం నమ్మి మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం ప్రజలకు మంచి చేయాలి కానీ ఇదేం ఆనందం, ఇదేం కొత్త సంస్కృతం మాకైతే అర్థం కావట్లా. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. దీని గురించి మేము ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం. మీరు కూడా మీడియా వారు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించకుండా ఖండిస్తారని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ స్టాట్యూ దిమ్మ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటి నుంచి వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 15 సంవత్సరాలు పేర్ని నాని వెంకటరామయ్య గారు శాసనసభ్యునిగా ఇక్కడ పరిపాలన చేశారు. మరి ఈ 15 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ దిమ్మను కానీ మనం కదపడం కానీ ఆ కార్యకర్తలను ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం కానీ ఎప్పుడు ఏనాడు కూడా ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నం చేశాం కానీ గ్రామ అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాం కానీ ఈ రకమైన హేయమైన చర్యలు ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేస్తున్నాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన పెద్దకళ్లేపల్లి గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. మోపిదేవి మండలం పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెద్దకళ్లేపల్లి గ్రామంలో కృష్ణానది తీరంలో కొలువు తీరిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు భక్త బృందం ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. చివరి రోజు అయిన గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, ఆలయ శిఖరానికి మహాకుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, శ్రీ స్వామి వారి శాంతి కళ్యాణ కార్యక్రమాలు, వేద పండితుల వేద మంత్రాల నడుమ కనుల పండుగ నిర్వహించారు. మహాకుంభాభిషేకం ప్రాముఖ్యతను పండితులు వివరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కుంభాభిషేకంలో పాల్గొన్నారు.
పుష్టిగత దుష్టిగత క్షేమగత ఆరోగ్యగత సమృద్ధో భవతం ప్రాప్యాలి బలవిదానే శేషప్రీతం స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం వాయువే స్వాహా ఓం కుబేరాయ స్వాహా ఓం ఈశానాయ స్వాహా ఓం అష్టవసుభ్య స్వాహా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవేన ముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోధరశ్యేద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మన పెదకల్లపల్లి గ్రామంలో దక్షిణ కాశీ ఉత్తరవాహిని క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రమునందు సుమారుగా 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ మహాకుంభాభిషేకాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 1984లో కైతేపల్లి పోతరాజు గారు అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ చిన్న దేవాలయం నిర్మించడం, ఆ తర్వాత 10 సంవత్సరాల కంటే 1994 ప్రాంతంలో ఇక్కడ మహారుద్ర యాగాదులు అలాగే కుంభాభిషేకాది కార్యక్రమాలు కూడా ఎంతో దిగ్విజయంగా నిర్వహించబడి విశేషమైనటువంటి భక్తులు రావటం, అన్న సమారాధనాది కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి. మళ్ళీ తర్వాత ఇంతకాలానికి అంటే 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఊళ్ళో ఒక మంచి కార్యక్రమం చేయాలి. 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ రక్తదాన శిబిరం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎంతో అత్యవసరమని, అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదని, అటువంటి రక్తదానానికి ఆసక్తి గల వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్ఎంఓ నిరంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు జూన్ 14th బ్లడ్ డోనార్స్ డే. ఆ సందర్భంగా మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం నుంచి కూడా అందరికీ విజ్ఞప్తి చేయనది, ఈ రక్త దినోత్సవ సందర్భంగా మనం రక్తం అవసరం ఉన్న వారికి ఎంతో కొంత మన తోడ్పాటునిచ్చి రక్తాన్ని మనం దానం చేసి వాళ్ళని అపాయం నుంచి కాపాడడానికి మన వంతు సహాయంగా ఇక్కడ ఒక హాస్పిటల్ తరపున అందరం కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ నేను హాస్పిటల్ తరపున విన్నవించుకునేది, ముఖ్యంగా యువకులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సర్జరీగా అవసరమైనప్పుడు కానీ లేకపోతే వేరే డెలివరీలప్పుడు కానీ నిరుపేదలకి మనం రక్తం సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టాలనే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు అనగా జూన్ 14వ తేదీన వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా మన మచిలీపట్నం సర్వజన హాస్పిటల్లో ఉదయం 10 గంటలకి మన హాస్పిటల్ ప్రాంగణంలో బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్కి ఆసక్తి ఉన్న వీళ్ళు యువకులు, ఆరోగ్యవంతమైన యువకులు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఇంకా హాస్పిటల్లో ఉన్న రోగులకి అవసరమైన టైంలో బ్లడ్ డొనేట్ మనం హాస్పిటల్ నుంచి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా ఎక్కువ మంది యువత పాల్గొని, హాస్పిటల్ స్టాఫ్ మరియు యువత అందరూ పాల్గొని బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రేపు అంటే మరి టైమింగ్ రేపు అనగా జూన్ 14వ తేదీ ఉదయం 10 గంటలకి హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతుంది. సో ఈ దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. అకాల వర్షాల కారణంగా పెరిగిన ఈ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో టమోటో మిర్చి కిలో ధర 100 రూపాయలకు చేరువలో ఉంది. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్య తరగతి వాళ్లకు ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమోటో, పచ్చిమిర్చి రేట్లు భారీగా పెరిగాయి. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం అనుకూలించని కారణంగా స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పడిపోయింది. వాతావరణం అనుకూలించక కూరగాయల ధరలు తగ్గిపోవడం, ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ధరలు వినియోగదారులను షాక్ కు గురిచేస్తున్నాయి. ఇంకా రైతు బజార్లలో టమాటో, మిర్చి ధరలు ఇటీవలి బాగా పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజు సంఘం నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో కూటమి గెలుపుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కంఠమనేని రవిశంకర్ ను ఆంధ్రప్రదేశ్ ముదిరాజు సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముదిరాజు సంఘం స్టేట్ ప్రెసిడెంట్ సప్పిడి కృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ బాగా సీతారామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఇవాళ మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలిసి ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం నాయకులు కంఠమనేని రవిశంకర్ గారిని కలిసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన శుభ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడానికి వచ్చాము. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది. ఇప్పుడు ఎందుకంటే జనం అంతా కూడా జగన్ ప్రభుత్వాన్ని మట్టి కనిపించామన్న సందర్భంగా ఉన్నారు, శుభంగా ఉన్నారు, ఆలోచనలతో ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మేము ముదిరాజు సంఘం రాష్ట్ర కమిటీగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా మా ముదిరాజులు ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి, అట్లాగే లోకేష్ బాబు గారి దృష్టికి రవిశంకర్ గారి ద్వారా తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని అంతకుముందు కూడా కలిసినప్పుడు సార్ హామీ ఇచ్చారు లోకేష్ గారు. ఇప్పుడు కూడా ఇక ముందు కూడా మా సమస్యలు పరిష్కారం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నాం. మరొకసారి మేము విజయవాడలో కూడా విజయోత్సవ సభ భారీగా కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా రవిశంకర్ గారికి ఒక మాట చెప్పేద్దామని పెద్దాను కాబట్టి, మా శ్రేయభిలాష్ కాబట్టి ఇక్కడ మా లోకల్గా ఈ నియోజకవర్గంలో కూడా మా కులానికి అనుగుణంగా ఉంటారు కాబట్టి ఆయన అభినందించి ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చామండి.